సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో ఏర్పుల బాలవ్వ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల క్రితం అధిక వర్షాలతో తన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అనంతరం ప్రభుత్వం తనకు ఏ విధమైనటువంటి సహాయం అందించలేదు. అలాగే ఉండడానికి కనీసం గూడు కూడా లేని పరిస్థితిలో ఆ కుటుంబం జీవనాన్ని వెల్లదిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రెంట్‌కు ఉంటూ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇండ్లు ఉండి, జాగాలు ఉండి, బంగ్లాలు కూడా ఉన్న వారికి మాత్రమే ఇండ్లు శాంక్షన్ చేయడం పట్ల నిరుపేదలైన కుటుంబంతో బాధతో విలవిలలాడుతున్నారు. ఇది అధికారుల లోపమా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ వైఫల్యమా లేదా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారి లోపమా ఇది తెలియాల్సి ఉంది. కావున వెంటనే తక్షణమే పై అధికారులు వీటిపై సర్వే చేయించి అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఏర్పుల బాలవని ఉన్న ఇల్లు కూలిపోయి రెండేళ్ల నుంచి కిరాయికుంటున్నా. ఉన్న వాళ్ళకే ఇస్తుండ్రు, లేని వాళ్ళకి ఏం లేదు. మేము కిరాయిలకు ఉంటున్నాం. అన్ని తీసి పక్కకి వేసినాం. మాకు రేపు వేస్తుంది మాకు వేస్తుంది అంటే రేపు లేదు మాకు లేదు. ఉన్న ఇండ్లకే రాసుకపోయి ఊలగొట్టి కట్టుకోమంటారు. నేను ఏడుండాలి ఇప్పుడు? కట్టుకుందానికి తలం ఉన్నది, ఇంకా కట్టుకోవాలి. నాకు ఇయ్యిరి ఇండ్ల కిరాయి కట్టాలంటే ఒక్కొక్క నెలకు 3000 ఏడికెళ్ళి కట్టాలి. నేను ఇక కడుపుకి ఏం బతకాలి? ఏం సార్ ఇట్లా చేస్తుర్రు మీరు? ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తారేమో అని చూస్తే ఇస్తలేరు. మాకు న్యాయం జరుగుతలేదు. ఇండ్లు ఉన్న వారికే న్యాయం జరుగుతుంది, ఇండ్లు లేని వారికి న్యాయం లేదు, ఏం లేదు. మాకు దయచేసి ఇల్లు సాయం చేయగలగారు. నా పేరు ఎప్పుడు దశరథం. నా ఇల్లు ఇప్పటికి కూలిపోయి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూలిపోయినప్పుడు కూడా పేపర్కు స్టేట్మెంట్ ఇచ్చినాము. దానివల్ల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఏం అందలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడైనా ఇస్తారేమో, ఇల్లు శాంక్షన్ చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు కూడా సిండికేట్ ఫామ్ చేసాము, ఇది చేసాము, అది చేసాము, అందరికి ఇల్లు ఇస్తాము, లేనోళ్ళకి ఇస్తాము అన్నారు. కానీ ఇప్పటికీ ఒక 40 మంది పేర్లు వచ్చినాయి. ఆ 40 మందిలో మా పేరే లేదు. నాకు కట్టుకోవడానికి ఖాళీ ప్లేస్ ఉన్నది, నేను కట్టుకుంటా. కానీ నా పేరు రాలేదు. నా పేరే మెన్షన్ చేయలేదు దానిలో. నా పేరు అంటే ఏర్పల బాలవ్వ, మా అమ్మ పేరే మెన్షన్ చేయలేదు దానిలో. ఇండ్లు ఉండి, జాగాలు ఉండి ఉన్నవారికే అందరికీ పేర్లు వచ్చినాయి కట్టుకోవడానికి. లేని వారికి మాత్రము రాలేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు చాలా ఇష్టం, కానీ ఈ విధంగా జరగడం బాధాకరం. అర్థం కాదు. ఈ సర్వేలో లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిదిద్ది మాకు వచ్చేటట్టుగా ఇల్లు కట్టుకునేటట్టుగా శాంక్షన్ చేయాలని కోరుతున్నాను.